హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను మీ రాధక్కని. రాధక్క తెలుగు అమ్మాయి. ఇది ఈరోజు ఏంటంటే ఇది డ్రెస్సెస్ అన్ని కొత్తగా తీసుకొచ్చామండి. ఈ శారీస్, డ్రెస్సెస్ అన్ని కాటన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో కాటన్స్ చూపిస్తున్నాను. ఇది కాటన్ అంటే కాటన్ టై అండ్ డై. టై అండ్ డైలో మళ్ళీ పెయింటింగ్ వేశారు. బ్రష్ పెయింటింగ్ అనమాట. తర్వాత ఇది ఫస్ట్ షిబోరి వేశారండి. షిబోరి ఏమో పైన భాగంలో వస్తుంది, ఇంకా కిందంతా నడుము దగ్గర నుంచి కిందంతా ఇట్లా పెయింటింగ్ వస్తుంది అనమాట. అంత పెయింటింగ్ ఇలాగే. చున్నీ కూడా ఇలాగేనండి. చున్నీ ఏమో సైడ్స్ వస్తుంది, ఇదేమో ఈ వైట్ కలర్ అంతా మధ్య భాగంలో వస్తుంది అనమాట. బాటమ్ కూడా దీనికి ఇదే ఎల్లో కలర్ వస్తుంది. ఈ ఎల్లో కలర్ ముందు టై అండ్ డై చేసేసి తర్వాత ఈ గ్రీన్ కూడా యాడ్ చేశారండి. అక్కడక్కడను గ్రీన్ కూడా యాడ్ చేసేసి రెడ్ అండ్ గ్రీన్ షిబోరి చేశారు. షిబోరి అంటే చాలా టైంతో కూడుకున్న పని. అంతా నాట్స్ వేయడము, అంతా దారంతో చుట్టడం అన్నీ చేయాలన్నమాట. కాబట్టి కొంచెం కాటన్ శారీస్ ఎక్కువ రేట్ పలుకుతాయి అన్నమాట. చుడిదార్స్ అయినా కాటన్ శారీస్ అయినా ఎక్కువ రేట్ పలుకుతాయి. ఈ కలర్స్ కూడా అద్దేటప్పుడు ఆ టై అండ్ డై చేసేటప్పుడు అవన్నీ కూడా కాస్ట్లీ వేస్తే క్లాత్ చాలా స్మూత్గా సున్నితంగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకా ఒకవేళ కలర్స్ అంత మంచివి కాదు అన్నప్పుడు ఈ క్లాత్ కూడా చాలా మందం వస్తుంది, కలర్ కూడా తొందరగా పోతుంది అనమాట. అంత బాగుండదు, రఫ్గా ఉంటుంది క్లాత్ కూడా. ఈ కలర్స్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్. ఆ కలర్ మంచి కలర్ అద్దే దాన్ని బట్టే ఈ వెయిట్ ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి తెలుసుకుని కొనుక్కోవాలి ఎవరైనా కూడా. ఇదైతే 950 అండి. నేను విజయవాడ నుంచి తెప్పించాను. ఇదేమో వైలెట్ కలర్ మీద వైట్ మీద అంతా వైలెట్ కలర్ సైడ్కి వస్తుంది, ఇలా క్రాస్గా వచ్చేస్తుంది అనమాట. ఈ క్రాస్గా వచ్చేస్తుంది ఇలాగా. ఇంకా ఇక్కడంతా నెక్ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత బాటమ్ వచ్చేసి ఇట్లాగా వైలెట్ కలర్ వస్తుంది. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అసలు ఇది. ఇంకా తర్వాత చున్నీ వచ్చేసి సైడ్స్ వైట్ వస్తుంది, మధ్యలో వైలెట్ కలర్. చాలా బాగుంది అసలు ఇది. 2.5 మీటర్ ఉంటుంది, 2.5 మీటర్ అనమాట. చాలా అసలు శారీ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉంటుంది. ఇది పన్నా మాత్రం చాలా పొడవు ఉంటుంది. 2.5 మీటర్ ఇలా వస్తుంది సైడ్స్. ఎంత బాగున్నాయి చూడండి బ్లాక్ ప్రింటింగ్. ఈ బ్లాక్ ప్రింటింగ్ వల్లనే ఈ శారీస్కి అంతా ఎక్కువ, చుడిదార్స్కైనా శారీస్కైనా కూడా రేట్ ఎక్కువ. ఇంకా మామూలు ప్రింటెడ్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి, కానీ బ్లాక్ ప్రింటింగ్ మాత్రం ఎప్పుడూ ఒకే రేట్ ఉంటాయి, మంచి రేట్ ఉంటాయి అనమాట. కాకపోతే మన్నిక కూడా చాలా బాగుంటాయి, ఫీల్ గుడ్ అనమాట. అవి కట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు. మామూలు కాటన్ శారీస్ కట్టుకునే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాగా ఇది ఈ 2 కలర్లు వైలెట్ కలర్, వైట్ మీద వైలెట్ కలర్ టై అండ్ డై చేస్తారు. ఆ తర్వాత ఇదంతా బ్లాక్ ప్రింటింగ్, ఇది కూడా పెద్ద పెద్ద బ్లాక్స్ ఈ బార్డర్స్కి వేశారనమాట. చాలా బాగుంది కదా. తర్వాత జార్జెట్ మీద కూడా చూడిదార్ ఉంది. ఇది టాప్ అండి. జార్జెట్ శారీస్కి ఎట్లా ఉంటాయో అలాగే ఇది అడ్డంగా ఇచ్చారనమాట. లేదండి, నేను ఇందాక చూపించేది చున్నీ. ఇది టాప్ ఇలా వస్తుంది. కింద మాత్రం మెరూన్ కలర్ వస్తుంది, ఇలాగా మెరూన్ కలర్ వస్తుంది. ఇలా ఉందన్నమాట.
ఇదంతా ఫస్ట్ టై అండ్ డై చేసి బ్లాక్ ప్రింటింగ్ చేస్తారు. దానివల్ల ఇవన్నీ రేట్స్ ఉంటాయన్నమాట. కాకపోతే కడప ఈ ఏరియాలో చాలా తక్కువ ఇలాంటి డ్రెస్సెస్, చూడిదార్స్ వేసుకోవడం. ఇదేమో చున్నీ ఇందాక చూపించాను కదండి, ఇలా అడ్డంగా వస్తుంది. 2.5 మీటర్. ఇంకా తర్వాత వచ్చేసి బాటమ్ మాత్రం కాటన్. ఈ కాటన్ కూడా లైట్ వెయిట్గానే ఉంటుంది, బరువు ఏమి ఉండదు అసలు. కొన్ని అయితే చాలా మందంగా ఉంటాయి, అసలు అలా ఉండదు. ఇలా ప్రింటెడ్ ఇచ్చి ఉంటారు బాటమ్. ఇది మాత్రం ప్యూర్ కాటన్. చున్నీ అండ్ టాప్ జార్జెట్. ఇది కూడా 950. అదే విజయవాడ అట్లయితే ఎక్కువ మనం బల్క్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువకి వచ్చాయి. లేకపోతే అది 1200, 1300 ఖచ్చితంగా అమ్ముతారు. విజయవాడ అటువైపు అయితే, నెల్లూరు అటువైపు అయితే ఖచ్చితంగా 1400 అట్లా అమ్ముతారు. టౌన్ హాల్లో అలా అమ్ముతున్నారండి అక్కడ. సేల్లోనే అంత రేట్ ఉన్నాయి అక్కడ. ఇది మాత్రం ప్యూర్ సిల్క్ అని అన్నారు. ప్యూర్ సిల్క్ టైప్ టస్సర్ మాత్రం అనిపిస్తుంది నాకైతే. ఇది చున్నీ అండి, ఓన్లీ చున్నీ అండ్ టాప్ అనమాట ఇచ్చేది. మనం లెగ్గింగ్ కానీ ఏదైనా వేరే క్లాత్ తీసుకుని బాటమ్కి చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది ముందర వైపు కొంచెం ఇట్లా అంత బార్డర్ వచ్చింది, పెద్ద శారీకి వచ్చినట్టుగా బార్డర్ వచ్చింది. చున్నీ మాత్రం చూడండి ఎంత బాగుందో. కలంకారీ డిజైన్. కలంకారీ డిజైన్. ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. మామూలుగా ఫ్లోరల్ డిజైన్ అంతా పెయింటింగ్ వేసినట్టుగా ఉంది. ఇంకా ఇది వచ్చి టాప్ అండి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. పట్టుకుంటే అసలు మెత్తగా ఉంది. ఐరన్ కూడా అవసరం లేదు దీనికి. జర్నీస్లో అలా కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇంకా తర్వాత వచ్చి అన్ని కాటన్ శారీస్కే వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసి 650 అండి ఈ శారీ. బయట ఊర్ల నుంచి తీసుకోవాలంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి, 100 రూపీస్. అది నేను చెప్పిన రేట్ దాని మీద. ఇది చిన్న డిజైన్ వస్తుంది. ఇది కడితే మాత్రం చాలా బాగుంది. ఫోల్డింగ్ లేకోకుండా కొద్దిగా ఫోల్డింగ్ మాత్రమే పెట్టుకుంటే ఇలాగా, కొద్ది ఫోల్డింగ్ మాత్రమే పెట్టుకుని ఇలాగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అది చూడండి ఎలా ఉందో. పళ్ళు. ఇది మళ్ళీ గ్రీన్ కలర్. దీంట్లో 3 కలర్లు ఉన్నాయండి మనకు. పెసరగింజ, ఇది పింక్, డార్క్ పింక్, బ్రింజాల్ కలర్, తర్వాత డార్క్ బ్లాక్ అండ్ గ్రీన్, తర్వాత వచ్చి మస్టర్డ్ కలర్, మెరూన్ కలర్. చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అంతా. ఇది ఎంత బాగుంది చూడండి.
చాలా బాగుంది. కలర్ కడితేనే తెలుస్తుంది ఈ కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత గ్రీన్ కలర్, గ్రీన్కి బ్లాక్ ఇచ్చారండి, బ్లాక్ బ్లౌజ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. ఎంత అఫిషియల్గా ఉంచుకోండి లుక్. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళైనా, ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళాలన్నా, ఇంట్లో కట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది చూడండి. అసలు చిన్న ప్రింట్ ఏది బ్లౌజ్కి. ఎంత గ్రేస్గా ఉందంటే అంత గ్రేస్గా ఉంది. చాలా గ్రేస్గా ఉంది. వచ్చేసి 650. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయండి. కాకపోతే అది ముందు ఛానల్ ఉంది, అది మానిటైజేషన్ కాలేదు. రాధక్క తెలుగు అమ్మాయి అని చేంజ్ చేశాను పేరు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నాను. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది. సెల్ఫ్ కలర్ మీద ఇలా వచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఆ శారీస్ అన్నీ పోయాయి, అన్నీ సేల్ అయిపోయాయి. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంది. ఇది ఎంత బాగుందో. ఇంకా ఇది బ్లౌజ్, హ్యాండ్స్కి మాత్రమే డిజైన్ వస్తుంది. ఇలాగా హ్యాండ్స్ మాత్రమే వస్తుంది. అసలు సెల్ఫ్ కలర్ అయితే ఎంత బాగుందంటే ఎంత బాగుంటుంది. అయితేనే దీని అందం తెలిసేది. ఇట్లా బార్డర్ అంతా క్రాస్గా ఇట్లా వస్తుంది. అసలు చిన్న బీడ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు కాటన్స్కి ఏం అక్కర్లేదు, అలా సింపుల్గా తీసి వేసుకుంటే చాలు. తర్వాత ఇంకొక శారీ. ఇప్పుడు ఈ శారీ నుంచి 950 అండి శారీస్. ఇవి 1400, 1500 అమ్ముతున్నారు, అందరికీ తెలుసు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్లో అంతా కూడా. ఇది నేను డైరెక్ట్గా తెప్పించాను కాబట్టి నాకు తక్కువ పడ్డాయి. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కూడా నేను తక్కువ రేట్ పెట్టి అమ్ముతున్నాను. ఏమంటే బల్క్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం మనకు వర్కౌట్ వస్తుంది. కల్కట్టా నుంచి తెప్పించామని చెప్పి సిల్క్ కూడా తెప్పించాము. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది గ్రీన్ కలర్ ఒకసారి అది టై అండ్ డై చేస్తారు, తర్వాత క్రీమ్ కలర్ ఒకసారి చేస్తారు, తర్వాత మళ్ళీ ఈ డిజైన్ రావడానికి అంత తాళ్ళతో చుట్టేసి అంతా చేస్తారనమాట. ఈ వైట్ మాత్రం కొంచెం వచ్చేలాగా, ఇది గ్రీన్ కొంచెం వచ్చేలాగా ఇలా చేస్తారనమాట. దీన్ని నాట్ అంటారు, టై అండ్ డైలో ఒక భాగం ఇది. ఇంకా తర్వాత వచ్చేసి ఈ బార్డర్ అంతా ఒకసారి చేస్తారు. తర్వాత ఈ గ్రీన్ కలర్ది ఒకసారి ప్రింట్ వేస్తారు, బ్లాక్ ప్రింటింగ్. తర్వాత మళ్ళీ పింక్ కలర్, అది ఆరెంజ్ కలర్ ఇంకొకసారి వేస్తారు అనమాట. 2 times ఒక ఫ్లవర్కి వేస్తారు. ఇంకా తర్వాత ఇక్కడ కూడా ఈ డిజైనే వేస్తారు ఇక్కడ కూడా. ఇంకా లోపల మాత్రం ఇక్కడ ఈ మ్యాంగో డిజైన్ అంతా ఇలా వేసేస్తాం అన్నమాట. అంతా 3 times 4 times పడతాయి అన్నమాట బ్లాక్ ప్రింటింగ్కి. 4 blocks పడతారు. ఇంకా హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇంకొంచెం ముందుకు జరుగుతుంది. హ్యాండ్స్ పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఏ పట్టు చీర కూడా అక్కర్లేదు ఈ శారీస్ మీద. ఇలా ఎంత బాగుంది చూడండి.
తర్వాత వచ్చేసి ఇంకొక సూపర్ శారీ బ్లౌజ్ మీదకి ఎంత బాగుంది చూడండి, ఎంత బ్లాక్ ప్రింటింగ్ అంతాను కోడు. ఇంకా శారీ ఇది హైలైట్ మాత్రం బ్లౌజ్ వల్లనే హైలైట్ అవుతుంది శారీ. ఎలా ఉందంటే చాలా బాగుంది కదా. డిజైన్ అయితే ఇంకా ఎలా ఉంది చూడండి, అసలు సైడ్స్ అంతా ఇలాగా లహరీ డిజైన్ టైప్గా వచ్చిందంట సైడ్స్. కింద కూడా అలాగే ఉందన్నమాట. కింద అంత హైలైట్ చేయలేదు, ఆ కలరు ఆ టై అండ్ అయ్యి అదే హైలైట్ అనమాట దీనికి. ఇక్కడ దీనికి అక్కడక్కడ ఇక్కడ బార్డర్ దగ్గర మిర్రర్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది, చిన్న చిన్న బీడ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ అయినా కూడా చాలా బాగుంటుందండి ఇది. శారీ కలర్ కింద బార్డర్ లాగా ఇచ్చాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఈ కలర్ సూపర్ కలర్ కదా. దీనికి బ్లౌజ్ కొంచెం వేరుగా ఇచ్చాడండి, ఇలాగా ఈ గోల్డ్ ప్రింట్ వచ్చాయి కదా పోగులవి, అలాంటిదే అంతా కలిపి కొన్ని శారీస్ అంతా ఈ బ్లౌజెస్ ఇట్లాగే ఇచ్చాడు. శారీ బార్డర్ ఏది ఉందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా క్లాత్ బాగుంది. గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మీద ఇలా ఇచ్చాడు. ఎంత బాగుంది చూడండి శారీ. ఎంత బాగుంది చూడండి. లోపలే ఉండిపోయింది. బ్లౌజ్ చాలా బాగుంది కదా కలర్. ఇది కూడా బ్లాక్ ప్రింటింగ్ అంతా బాగా ఇచ్చాడు. టై అండ్ డై షిబోరి అవన్నీ ఉన్నాయి. 2 times టై అండ్ డై చేశారు. షిబోరి వర్క్ ఏమో 2 times చేశారు. బ్లాక్ అండ్ యాష్ కలర్ చాలా అసలు సీక్వెన్స్ అయితే భలే బాగుంది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ. పట్టు చీరలు కూడా అక్కర్లేదండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఈ కాటన్స్ కట్టుకుంటే చాలు. వర్షాకాలంలో ఒకటి కొంచెం ఇబ్బంది ఏమో, కానీ మామూలుగా ఎప్పుడైనా కూడా కాటన్స్. ఇప్పుడు చూపించిన దాంట్లో అయిపోయినండి ఈ బ్లౌజ్ కూడా. అన్నీ టై అండ్ అయ్యండి. మళ్ళీ గ్రేస్గా ఉంది అసలు ఈ బ్లౌజ్. బాగుంది కదా. అసలు ఆనియన్ కలర్ ఎంత బాగుంది చూడండి. ఆనియన్ కలర్ పెయింటింగ్ అంతా బ్లాక్ ప్రింటింగ్. ఇది ఫోల్డింగ్స్ పోతే మాత్రం చాలా కష్టం కాటన్స్. ఇంకా ఎవరి గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ బ్లాక్ అండ్ గ్రీన్.
ఏదో ప్రింట్ అంటారు కానీ నాకు అదైతే గుర్తులేదు. ఇది కూడా అలాంటిదే, ముందు చూపించిన టైపే బ్లౌజ్. ఇంకా కాకపోతే ఇది షిబోరిలో ఇచ్చాడు. సూపర్గా ఉంది కదా, ఇది చాలా బాగుంది. ఇదండి పళ్ళు ఇచ్చాడు షిబోరిలో. ఇదైతే ఇంకా ఈ బొమ్మలదంతా ఇచ్చాడు శారీ. ఇది ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఇదే, ఎక్కడ చూసినా కూడా ఇదే డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి. బ్లౌజ్ అయితే ఇది చాలా బాగుంది కదా, ఇది బ్లాక్ ప్రింటింగ్, బార్డర్కి మాత్రమే ఇచ్చాడు బ్లాక్ ప్రింటింగ్, ఇంకెక్కడ ఇవ్వలేదు. అంత హైలైట్ అంతా షిబోరి ఈ బొమ్మలదేనండి. ఈ బ్లౌజ్ కూడా అలాంటిదేనండి, అలాంటిదే ఇచ్చాడు. హైలైట్ శారీ అంతా హైలైట్. చాలా బాగుంది కదా, ఇది కూడా అంతే. ఆ శారీ లాగానే ఎక్కువ బ్లాక్ ప్రింటింగ్కి హైలైట్ ఇవ్వలేదు, షిబోరికి ఎక్కువ హైలైట్ ఇచ్చాడు. టై అండి, వాటర్ మాత్రం పెద్దగా ఇచ్చాడు బాగా. ఇది ఇది చాలా గ్రేస్గా ఉందండి బ్లౌజ్, మీదికి వేస్తే చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి ఇది కూడా మంచి కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ మీద బ్లూ కలర్. తర్వాత ఇది టై అండ్ డై, ఇది కూడా టై అండ్ డై. ఇది నాట్స్ వేస్తారు చూడండి, అది. దీనికి లాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు, అంతా టై అండ్ డైతోనే చూపించారు. ఇది హ్యాండ్స్కి వస్తుంది. హ్యాండ్స్కి వస్తుందండి ఇలాగా. శారీ మాత్రం అదిరిపోతుంది, ఇది కట్టుకుంటే మాత్రం అంత చాలా బాగుంటుందండి. పళ్ళు ఇలా ఇచ్చాడు. ఇంకా నాకు బాగా నచ్చిన బెస్ట్ శారీ ఇంకొకటి ఉంది. ఏంటంటే క్రీమ్ కలర్ బ్లౌజ్, కింద షిబోరి, ఇక్కడ షిబోరి అండ్ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చాడు. ఎంత ఫినిషింగ్ బాగుంది చూడండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది క్లాత్. ఇది కూడా అంత కిందంతా అలాగే ఇచ్చాడు, కింద పైన అంతా ఇదే ఇచ్చాడండి బ్లాక్ ప్రింటింగ్. తర్వాత ఈ పిట్టల్ని కూడా అంతా బ్లాక్ ప్రింటింగ్, ఇదంతా బ్లాక్ ప్రింటింగ్. ఇంకా తర్వాత ఇక్కడంతా బార్డర్, పైన వైపు కూడా బార్డర్ బ్లాక్ ప్రింటింగ్ అంతా ఇచ్చాడు. ఎంత బాగుంది చూడండి. అసలు చాలా బాగుంది. పికాక్ డిజైన్ ఎంత బాగుందంటే చూడండి, పికాక్ డిజైన్ ఎంత బాగుంది. ఎలా ఉందండి, చాలా బాగుంది కదా. ఇది మాత్రం కడితే అంత చాలా బాగుంటుంది. ఈ డిజైను, ఈ కలరు, బ్లౌజు, షిబోరి, బ్లాక్ ప్రింటింగ్ అన్ని కలగలిపి చాలా అంటే చాలా బాగుంది. ఇవండి కాటన్స్లో ప్రస్తుతానికి. తర్వాత మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాము, అంటే వేరే క్లాత్స్ అన్ని, శారీస్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ ఇంకో వీడియో చేద్దాం. అంతవరకు రాధక్క తెలుగు బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. ఇప్పుడు కొత్త ఛానల్ ఒకటి ఉంది కదండి, అది కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. అంతవరకు బై బై, థ్యాంక్ యూ.